వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే హెక్సాగాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ రోల్ కోసం. సో అక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశారు చూడండి, ఇంటర్న్. సో మీరు యాజ్ ఎ ఇంటర్న్గా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 5 LPA వరకు ఉంటుందండి. లొకేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. రిమోట్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే పొజిషన్ ఓవర్వ్యూ. సో జాబ్ రోల్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్గా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీలకు చూసుకున్నట్లయితే డెవలప్ అండ్ మెయింటైన్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ యూజింగ్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, నాట్.js అండ్ ఎక్స్ప్రెస్.js. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. మీకు ఫుల్ స్టాక్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే ఈజీగా ఇవన్నీ వీటి గురించి తెలుస్తాయి. రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, నోట్.js అండ్ ఎక్స్ప్రెస్.js గురించి. సో వాటిని డెవలప్ చేసి బిల్డ్ చేయాల్సి ఉంటుందండి. సో చూసుకోండి. అండ్ డిజైన్ అండ్ ఆప్టిమైజ్ PostgreSQL డేటాబేసెస్. సో మీకు PostgreSQL డేటాబేసెస్ మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఎస్క్యూఎల్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుందండి ఈ పోస్ట్గ్రే సర్వర్. సో చూసుకోండి. అండ్ బిల్డ్ అండ్ ఇంటిగ్రేట్ రెస్ట్ APIs ఫర్ సీమ్లెస్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ చెప్తున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్కి కమ్యూనికేషన్గా మనకి రెస్ట్ APIs. సో అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంటర్ఫేస్ ఫస్ట్ ఒకలా కనిపిస్తుంది, క్విక్గా నొక్కగానే ఇంకో సెకండ్ పేజ్లోకి లోడ్ అయ్యే విధంగా చాలా క్విక్గా అనేది రెస్ట్ API అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోండి. ఇంప్లిమెంట్ సెక్యూర్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ మెకానిజమ్స్. సో ఓకేనా, మనం ఒక అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు సెక్యూర్ ఆథెంటికేషన్ అనేది ఉండాలండి. అండ్ ఆథరైజేషన్ మెకానిజమ్స్ని యూజ్ చేసి సెక్యూర్గా బిల్డ్ చేయాలని చెప్తున్నారు. సో ఆప్టిమైజ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ. సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ స్కేలబిలిటీ అనేది హై లెవెల్లో ఉండాలని చెప్తున్నారు. సో కొలాబరేట్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టీమ్స్ టు బిల్డ్ కోహెసివ్ సొల్యూషన్స్. సో అర్థమైంది కదా, వాటి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సొల్యూషన్స్ ఫైండ్ చేసే విధంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్లోకి వచ్చేద్దాం. ప్రొవిజన్సీ ఇన్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, నోట్.js, ఎక్స్ప్రెస్.js అండ్ PostgreSQL. అర్థమైంది కదా, వీటి మీద అయితే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాలండి. సో ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్ట్ API డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్. సో చెప్పాను కదా ఇందాక, అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్ మీద మీకు నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్టిక్వే క్వెరీ ఆర్ ఈక్వివలెంట్ అని అంటున్నారు. సో ఆర్టిక్వే క్వెరీ అంటే ఏంటిదంటే అండి, రెడాక్స్ టూల్ కిట్ అని ఉంటుందండి. సో ఇది డెవలప్మెంట్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. సో ఫుల్ స్టాక్ కోర్స్ చేసిన వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. సో దాని మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ డేటాబేసెస్, స్కీమా డిజైన్ అండ్ క్వెరీ ఆప్టిమైజేషన్. సో మీకు డేటాబేస్ని ఎలా బిల్డ్ చేస్తారు అనేది వాటి మీద డిజైన్ చేసే విధంగా ఉండాలండి, నాలెడ్జ్ అనేది ఉండాలి. సో క్వెరీ ఆప్టిమైజేషన్ మీద కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. బేసిక్ ఫెమిలియారిటీ విత్ ప్రిజ్మా ORM. ఓకేనా, ప్రిజ్మా ORM మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. గుడ్ టు హ్యావ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ విత్ మెటీరియల్ UI ఫర్ UI డెవలప్మెంట్. సో యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫెమిలియారిటీ విత్ Next.js ఫర్ సర్వర్ సైడ్ రెండరింగ్. సో మీకు Next.js మీద కూడా నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అండర్స్టాండింగ్ ఆఫ్ CI/CD పైప్లైన్స్ అండ్ DevOps ప్రాక్టీసెస్. సో వీటి మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో హెక్సాగాన్ ఒక మంచి కంపెనీ. సో శాలరీ చూసుకున్నట్లయితే 5 LPA టు 8 LPA వరకు ఉంటుంది. సో మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఫుల్ స్టాక్ ఇవి చెప్పిన స్కిల్స్ అన్ని మెన్షన్ చేసి అప్లై చేయండి. సో ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి అండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీ సర్నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సిటీ వచ్చేసి మెన్షన్ చేయండి, మీరు ఏ సిటీలో ఉంటున్నారో. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ అన్నారు. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి మంచిగా రెజ్యూమ్ స్కిల్స్కి తగ్గట్టు మెన్షన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చివరిలో ఈ మూల మీద ఇక్కడ
అవి ఫిల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. సో అక్కడ సబ్మిట్ నౌ మీద క్లిక్ చేయండి. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.